మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాన్ ఇండియన్ సోషల్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురస్కారాలను ప్రదానం చేశారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 22 మంది మహిళలు ఈ పురస్కారాలను అందుకున్నారు. బిర్లా సైన్స్ సెంటర్లోని భాస్కర్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించి మిస్ ఇండియా తెలంగాణ 2024 ఆది ఆంధ్ర రమాదేవితో మా స్పెషల్ కరెస్పాండెంట్ గోలివాడ ప్రసన్న కుమార్ ఫేస్ టు ఫేస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఇప్పుడు ఆది ఆంధ్ర గారు తెలంగాణ మిస్సెస్ ఇండియా 2024 పోటీల విజేత గారితో ఉన్నాము. వారిని అడిగి మహిళా దినోత్సవం సందర్భంగా ఏ విధమైనటువంటి వాళ్ళు ఆలోచనలు చేస్తూ ఉన్నా ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమైనా ఇంకా కొత్తగా చేసేటువంటి సలహాలు మీరు అని ఇవ్వగలరు? ఇప్పుడు నాకు తెలిసి మహిళలు అన్ని రంగాల్లో వస్తున్నారు, అన్ని రంగాల్లో బాగా పైకి వస్తున్నారు. వాళ్ళకి ఇంకా కొంచెం ప్రోత్సాహం ఇచ్చి, ఇంకా అంటే పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు, చాలా ఇల్లిటరేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా మనం కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళకు ఎందులోనూ పాల్గొనడానికి వాళ్ళకు కొంచెం ఫీజెస్ తగ్గించి అందులో కూడా వాళ్ళు పాల్గొనేటట్టు వాళ్ళకు ఆ స్కోప్ ఇచ్చేటట్టు ఉంటే బాగుంటుంది. ఈ విషయం ఎందుకు నేను ప్రెషర్ పెట్టి చెప్తున్నానంటే, యాజ్ ఎ మిస్సెస్ ఇండియా 2024 విన్నర్ ఫ్రమ్ తెలంగాణ, నేను ఇంతవరకు వచ్చానంటే బికాస్ ఆఫ్ మై మామ్స్, మా మదర్, మా ఫ్యామిలీ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, మా హస్బెండ్ సపోర్ట్ వల్ల వచ్చాను. కానీ ఇంకా చాలామంది టాలెంటెడ్ గర్ల్స్, లేడీస్, మ్యారీడ్ లేడీస్ ఉంటారు. వాళ్ళు రావాలంటే వాళ్ళ దగ్గర కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు. సో అలాంటి వాళ్ళకు కూడా అన్నిట్లో పాల్గొనేటట్టు వాళ్ళకు కొంచెం ఫీజెస్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గించి వాళ్ళు అన్ని రంగాల్లో వచ్చేలాగా చేస్తే వాళ్ళు ఇంకా చాలా షైన్ అవుతారు, ఎన్నో అచీవ్మెంట్స్ గెలుచుకుంటారని నా అభిప్రాయం అండి. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు. ఎందుకంటే భగవంతుడు కూడా తల్లికి ఒక ప్రత్యేక స్థానం కల్పించాడు. అటువంటి సమయం లోపల మొన్న చూసుకుంటే ఒక వ్యక్తి ఒక మహిళను, తన భార్యను ముక్కలుగా నరికేసి కుక్కర్లో వేసి అతి కిరాతమైనటువంటి హత్య చేయడం జరిగింది. ఇటువంటి జరిగినప్పుడు చట్టాలు ఇంకా స్ట్రాంగ్ కావాలా, లేకపోతే మహిళల యొక్క వారు మహిళలు తిరగబడాల్సిన అవసరం ఉందంటారు? మెయిన్ చట్టాలు స్ట్రాంగ్ కావాలండి. వాళ్ళు విధించే ఆ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్గా తీసుకొచ్చి ఇంకొకసారి అలాంటి అటెంప్ట్ చేయాలంటే వాళ్ళకు వణుకు పుట్టాలి. అలాంటి ఒక సెక్షన్ని తీసుకొచ్చి అలాంటి ఒక సెక్షన్ని మనము అమలులో పెడితే నెక్స్ట్ ఎవరన్నా మహిళల మీద ఇలాంటి అటెంప్ట్ చెయ్యాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. అలాంటి సెక్షన్స్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పేపర్ చూడాలంటే భయం వేస్తుంది. ఇలాంటివే ఎక్కువ చూస్తున్నాం. అలాంటివి చూసి ఒక డే స్టార్ట్ చేయాలంటే కూడా ఆ నెగిటివ్ మైండ్ వస్తుంది అనేసి పేపర్ చూడాలన్నా కూడా భయం వేస్తుంది. సో దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆన్ ఉమెన్స్ డే యాజ్ మిస్సెస్ తెలంగాణ 2024, ప్లీజ్ బ్రింగ్ సమ్ సెక్షన్స్